సింధు జలాల ఒప్పందంపై ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా స్పందించారు. సింధు జలాల ఒప్పందం విషయంలో తాము జోక్యం చేసుకోమన్నారు. ప్రపంచ బ్యాంక్ అనేది సహాయకారి మాత్రమేనని స్పష్టం చేశారు. సింధు జలాలపై తమ జోక్యం ఉండదని మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమన్నారు. సింధు జలాల ఒప్పందంపై ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా స్పందించారు. సింధు జలాల ఒప్పందం విషయంలో తాము జోక్యం చేసుకోబోమన్నారు. ప్రపంచ బ్యాంక్ అనేది సహాయకారి మాత్రమేనని స్పష్టం చేశారు. సింధు జలాల విషయంలో తాము జోక్యం చేసుకోలేదని, ఇలాంటివి మీడియాలో వస్తున్న కథనాలన్నీ కూడా అవాస్తవమేనన్నారు. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఈ సింధు జలాల విషయంలో వరల్డ్ బ్యాంక్ అనే విషయం ఎందుకు వచ్చింది? ఈ ఊహాగానాలకు ఎందుకు ఊతమిచ్చాయి? శ్రీదేవి, ముఖ్యంగా ఏదైతే ప్రపంచ బ్యాంకుకి సంబంధించి కూడా అజయ్ బంగా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే సింధు జలాల విషయంలో పూర్తిగా కూడా తాము జోక్యం చేసుకోలేము, పూర్తిగా కూడా తాము సహకారి మాత్రమే అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ని కూడా తీవ్రంగా కలవరబెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించి కూడా బార్డర్లో జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని ఒకసారి కనుక పరిశీలిస్తే, ఏదైతే పెహల్గామ్లో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి కూడా పాకిస్తాన్ ఏదైతే అమాయకులైనటువంటి వారందరిపైన కూడా దాడి చేయడం, దాదాపుగా 28 మంది ప్రాణాలను హరించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా భారతదేశం మాత్రం ఈసారి దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఒకసారి గతంలో కనుక చూసుకుంటే 1965 కావచ్చు, 71, 1999 3 సార్లు కూడా యుద్ధం జరిగినప్పుడు ఎప్పుడు కూడా భారతదేశం పాకిస్తాన్కి సంబంధించి కూడా ఈ సింధు జలాల ఒప్పందం గతంలో జరిగినటువంటి నేపథ్యంలో గతంలో ఎప్పుడు కూడా ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఎప్పుడు కూడా అడ్డుకట్ట వేయలేదు. కానీ ఈసారి ఎప్పుడైతే గతంలో ఎప్పుడు ఏదైనా ఉంటే గనక ఆర్మీ జవాన్ల పైనో లేదంటే బార్డర్కి సంబంధించినటువంటి అంశాల మీద అక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నించారు. కానీ ఈసారి దేశంలోకి చొరబడి పూర్తిగా కూడా సివిలియన్స్ పైన అటాక్ చేయడం అనేది భారత ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. సింధు జలాలకి సంబంధించినటువంటి ఒప్పందాన్ని అడ్డుకట్ట వేస్తూ భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎక్కడికి వెళ్ళినా సరే పాకిస్తాన్ దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. పూర్తిగా కూడా ఈ సింధు జలాలు ఒక్కసారిగా పాకిస్తాన్లోకి వెళ్ళకపోవడంతో ఈ జలాలన్నీ అడ్డుకట్ట పడినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా పాకిస్తాన్కి సంబంధించి కూడా అక్కడ ప్రవహించేటువంటి ఆ ఒక నది చాలా కీలకంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే అక్కడ పనులకు సంబంధించి కావచ్చు, ఏదైతే తాగునీరుకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, అటు పనుల వ్యవహారంలో కూడా పూర్తిగా కూడా ఈ సింధు జలాలు చాలా క్రియాశీలకమైనటువంటి వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కూడా ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం అడ్డగించడంతో పాకిస్తాన్కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ప్రపంచ బ్యాంకు వెళ్ళినటువంటి నేపథ్యంలో మేము కంప్లైంట్ చేస్తాము లేదా ఇతర ఏం చేసినా కూడా పూర్తిగా కూడా పాకిస్తాన్కు ఎదురు దెబ్బ మాత్రమే తగులుతుంది. ఇంకొకసారి ఇలాంటి ఘటన రిపీట్ అవ్వకుండా ఉండేటువంటి వరకు కూడా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ మాత్రం ఇదే విధంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జరిగిన దాన్ని ఇప్పటికే పాకిస్తాన్ తమకేమీ సంబంధం లేదని వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఘటన పూర్తిగా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముష్కర్లు చేసినటువంటి ఘటన, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు చేసిన ఘటన. కానీ దాన్ని పెంచి పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి వారి అందరికీ మాత్రమే పూర్తిగా కూడా సహకరిస్తూ ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ ఘటనకి సంబంధించి ఒక వివరణ కావాలి, అది పాకిస్తానీలు చేసేటటువంటి ఒక అవకాశం ఉందా దానిపైన ఒక వివరణ కోరినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా సింధు జలాలు ఆపేసినప్పుడు దానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే సింధు జలాలు ఎందుకు ఆగిపోయినాయి ఏంటి అనేది ఒకసారి కనుక చూస్తుంటే నిజంగా పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి స్పందించినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా వారికి సహాయం అందించకపోవడంతో పూర్తిగా కూడా వారు ఇరకాటన పడ్డారు. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ పూర్తిగా కూడా చితికి చిన్నాభిన్నం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సింధు జలాలు కూడా రాకపోవడంతో పూర్తిగా వారికి ఉపాధి కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని జీవనం సాగిస్తూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పనులన్నిటికీ కూడా అడ్డుకట్టపడేటువంటి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే పాకిస్తాన్ దాన్ని తెలుసుకుని ఈ ఉగ్రవాద చర్యలు అదేవిధంగా బార్డర్లో వారు చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అడ్డుకట్ట వేయకపోతే
భవిష్యత్తులో దీన్ని పూర్తిగా శాశ్వతంగా మూసివేసేటువంటి అవకాశం ఉంటుందని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భారత్ పాక్ మధ్య జరిగినటువంటి ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ మధ్య పూర్తిగా కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇప్పటికే దాదాపుగా భారత్కి సంబంధించి కూడా కొంతమంది జవాన్లు వీరమరణం చెందినటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతిఘటనలు పూర్తిగా కూడా భారత్ సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి దేశం మొత్తం కూడా సైనికులందరూ చేస్తున్నటువంటి దీనికి అందరూ కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే సైనికులు కోల్పోయిన కుటుంబాలకు అటు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా అండగా ఉండాలనేది కూడా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చూడాలి ఏ విధంగా ఈ సింధు జలాలపైన పాకిస్తాన్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతిగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తూ భారత్ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకుంది. దీనిపైన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా కూడా తొలిసారి స్పందించారు. ఈ ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకుంటుంది అంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. వరల్డ్ బ్యాంక్ పాత్ర కేవలం ఒక సహాయకుడిగానే ఉంటుందని తెలిపారు. ఇందులో ఒక సహాయకుడి పాత్రకు మించి వరల్డ్ బ్యాంక్ పాత్ర ఏమీ ఉండదు. వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందని ఊహాగానాలన్నీ కూడా అర్థం లేనివే. మా పాత్ర కేవలం సహాయకుడి పాత్రకే పరిమితమని అజయ్ బంగా తెలిపారు.